అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మాఘ పౌర్ణమి కథ. ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు, పవిత్రమైన రోజు. ఎవరు మొదలు నుంచి తుది వరకు కూడా చివరి వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. చాలా విశిష్టమైన కథ ఇది. విన్నా చదివినా ఎంతో పుణ్యం. మాఘ పౌర్ణమి కథ. మాఘ పౌర్ణమి హిందూ ధర్మంలో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు గంగా స్నానం, దాన ధర్మాలు, పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయని పురాణాలే చెబుతున్నాయి. ఈ పౌర్ణమికి సంబంధించిన ఒక పవిత్రమైన కథ ప్రాచుర్యంలో ఉంది. మాఘ పౌర్ణమి మహత్యం. పూర్వకాలంలో భద్రతాపురం అనే రాజ్యంలో సుశీలుడు అనే బ్రాహ్మణుడు తన భార్యతో సహజీవించేవాడు. అతడు ధర్మనిష్ఠుడు, కానీ దారిద్ర్యంలో కూరుకుపోయాడు. అతని భార్య కూడా భర్తను వదలకుండా సహనంతో ఉండేది. ఒకరోజు బ్రాహ్మణుడు చాలా విచారంగా అడవిలోకి వెళ్లి భగవంతుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఒక మహర్షి అతనిపై అనుగ్రహ దృష్టి ఉంచి ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణ, నీవు మాఘమాసంలో పౌర్ణమి రోజున ఉపవాసం చేసి, నదీ స్నానం చేసి, దేవాలయంలో పూజ చేసి, భగవంతునికి నైవేద్యం సమర్పించి భక్తితో నమస్కరిస్తే నీ పాపాలు తొలగిపోతాయి, నీకు ఐశ్వర్యం లభిస్తాయి అని ఇలా చెప్పాడు. ఈ మాటలు విని బ్రాహ్మణుడు అదే విధంగా మాఘ పౌర్ణమి నాడు పూజలు చేశాడు. ఫలితంగా అతని దుస్థితి తొలగిపోయి, అతనికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, చికాకులు అన్నీ తొలగిపోయి సంపద, ఆరోగ్యం, ఆయుష్, భక్తి అన్నీ రెట్టింపుగా లభించాయి. ఈ విధంగా మాఘ పౌర్ణమి వ్రతం చేసేవారికి పాప విమోచనం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాలే చెబుతున్నాయి. మాఘ పౌర్ణమి నాడు చేసే ముఖ్య కార్యాలు: నదీ స్నానం. ముఖ్యంగా గంగా, గోదావరి, కృష్ణా నదుల్లో స్నానం మనకి మోక్షాన్ని, ముక్తిని ఇచ్చేలా చేస్తాయి. దాన ధర్మాల్లో ఇక అన్నదానం, వస్త్రదానం, గోదానం, ఈ దానాలు చేసినట్లయితే విశేషమైనటువంటి అద్భుత ఫలితాలను మనం చూడవచ్చు. వ్రతాచరణ అంటే వ్రతం ఏ విధంగా చేసుకోవాలనేది, ఆ ఆచరణ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చెప్తాను. ఈ రోజు అంటే మాఘ పౌర్ణమి రోజు ఉపవాసం చేసి మనం పూజలు నిష్ఠగా చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం, మోక్షం లభిస్తుంది. ఇక దేవాలయ దర్శనం. ఈ రోజు శివుడిని గాని, విష్ణువుని గాని, సూర్య భగవాను గాని బాగా ఆరాధించి పూజలు చేసి మనం దేవాలయాల్లో దర్శించుకున్నట్లయితే మనకి విశేషమైనటువంటి అద్భుత ఫలితాలను ఇస్తాడు. ఈ విధంగా మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. ఇది పాటించే వారికి సకల శుభాలు కలుగుతాయి. మాఘ పౌర్ణమి భారతీయ పండుగల్లో ఒక ప్రధానమైన పర్వము. ఇది తెలుగువారికి ప్రత్యేకమైన పర్వదినం. మాఘ మాసంలోని పౌర్ణమి రోజు వస్తుంది. ఈ రోజు ముఖ్యంగా భగవంతుడు శివుడు, విష్ణువు, సూర్యుడు దేవతలను పూజిస్తారు. అలాగే పుణ్యకార్యాలు చేసేందుకు ప్రతిష్టాత్మకమైనది. మాఘ పౌర్ణమి విశిష్టత: మాఘ పౌర్ణమి రోజు శివుణ్ణి గాని, విష్ణువుని గాని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించడం వల్ల మనకి సకల శుభాలు చేకూరుతాయని, పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మాఘ పౌర్ణమి రోజు పూజలు చేయడానికి చాలా అనుకూలమైన సమయం. మనకి ఉదయం పగటి నక్షత్రం ముందు పూజలు చేయడం మొదలు కావాలి. మాఘ పౌర్ణమి రోజు ఉదయం మనకి నైవేద్యంగా పానకాలు, అలానే కొబ్బరికాయలు ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. ఆ రోజు శివుణ్ణి గాని, విష్ణువుని గాని చాలా భక్తితో శ్రద్ధగా ఆరాధిస్తూ ఉంటాము. ఇక గంగా స్నానాలు, ఇలా చేయడం ద్వారా మనకి మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. మాఘ పౌర్ణమి రోజున శివుడు పూజ చేయడం ద్వారా మనం ఈ రోజు శివుని ఆశీస్సులు పొందొచ్చని భావించబడుతుంది. శివుని జపం, పూజ మరియు మంత్రాచరణలు చేయడం ద్వారా శివలింగ పూజ కూడా ఎంతో విశిష్టమైనది. మాఘ పౌర్ణమిలో జరిగే మేళాలు. ఈ రోజు అనేక ప్రాంతాల్లో ఉత్సవాలు కూడా జరుగుతాయి. కొన్ని ఈ రోజున ప్రతిష్టాత్మకంగా నదిలో స్నానాలు చేసి భిక్షాదానం కూడా చేస్తారు. ఈ రోజు గొప్ప గొప్ప దేవాలయాల్లో పూజలు మరింత ఘనంగా జరగడం అనేది, ఈ రోజు వాటన్నింటినీ మనం దేవాలయాలను సందర్శించడం అనేది కూడా చాలా విశిష్టమైన ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మన మానసిక స్థితి గాని, ఆరోగ్య సమస్యలు గాని, మన దారిద్ర్యం గాని, చిక్కులు గాని అన్ని తొలగిపోతాయని మన ప్రజల నమ్మకం. మాఘ పౌర్ణమికి సంబంధించి కొన్ని పురాణాలు. ఇది అనేక పురాణాల్లో పేర్కొనబడింది. ఒక పురాణంలో రాముడి వంశం, అర్జునుడి పూజ, శివ పూజ, ఇలా అనేక కథలు ఈ రోజు సంబంధించినవి. ఈ కథలు చెప్పే విధానం జీవితంలో శుద్ధత పొందడానికి, మంచి మార్గంలో జీవించడానికి, మనం ఏకాగ్రతతో మనం భగవంతుడిని ఆరాధించడానికి మంచి సందేశంగా మనకి భగవంతుడు ఇస్తున్న ఒక మంచి చక్కని ఉపాయం. మాఘ పౌర్ణమి రోజున ఒక పవిత్రమైన పర్వదినంగా భావించి భక్తులు భగవంతుడి మీద నమ్మకంతో శివుణ్ణి, విష్ణువుని ఆరాధించినట్లయితే మనకి
ఎంతో మంచి జరుగుతుంది. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే మీ అందరికీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అందులో ఆల్ అని నోటిఫికేషన్ ఓకే చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే మీరు లైక్ చేయడం వల్ల నాకు మీరు ఇంకా మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు తప్పకుండా చేస్తాను.